మీరు ఈ పోరాటంలో పాల్గొంటున్నందుకు రెండు చేతులతో మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. చరిత్రలో చాలా పెద్ద పేరుంది ఈ ఊరికి. మైలారం అంటే ఒక పెద్ద దేవత అట, దండు అంటే సైన్యం అట. మరి బలమైన ఈ గ్రామం ఎప్పుడో సింగభూపాలుడు పరిపాలించిన రాచకొండ సైన్యానికి ఇది ఒక సైన్యంగా మారి ఈ గ్రామంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, భూమిపుత్రులు అనేక మంది రాజులకి చెరొక పక్క సైన్యంగా మారి చచ్చిపోయి బలైపోయిన ఊరు ఇది. ఆ 500 సంవత్సరాల క్రితం చెరొక రాజు పక్కన చేరి అప్పుడు బలైపోయారు. ఈ గ్రామంలో ఇప్పటికీ బలైపోతూనే ఉన్నారు. ఈ గ్రామంలో బలి కావడమే కానీ మొదటిసారిగా ఈ గ్రామంలో ఎవరి కోసం బలి కావద్దు, మనమే గ్రామాన్ని రక్షించుకోవడానికి ఎవరినైనా బలి చేయడానికైనా సిద్ధపడాలి. కానీ మనం బలి కావద్దాం, ఒకరి కోసం మనం బలి కావద్దు. ఎందుకంటే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అమ్మా మీకు ఒక మాట చెప్పాలి, కొన్ని విషయాలు మీకు తెలవాలి. తెలివి లేకుండానే ఇట్లా అయిపోయినా అమ్మ, సూర్యకిరణాలు ఎవడి సొత్తు కాదు. ఎవరైనా ఈ సూర్యకిరణాలని, ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలను ఎవరైనా అనుభవించవచ్చు. గాలి మీద ఎవరికి హక్కు లేదు, గాలి మీద ఎవరికి హక్కు లేదు, సూర్యకిరణాల మీద ఎవరికి హక్కు లేదు, పంచభూతాల మీద ఎవరికి హక్కు లేదు, అట్లనే భూమి మీద కూడా ఎవరికి హక్కు లేదమ్మా. ఈ భూమి అందరిది అని, ఇగో అమ్మా ఈ భూమి ఏ ఒక్కడిది కాదు, ఈ భూమి అందరిది అని భారత రాజ్యాంగం చెప్పిందమ్మా. ఈ రాజ్యాంగం చెప్తుందమ్మా ఈ భూమి ఏ ఒక్కడిది కాదు, ఈ భూమి అందరిది, అందరిది అని రాజ్యాంగం చెప్తుంది. ఈ రాజ్యాంగం అమ్మా దీని ప్రకారమే ఈ దేశం అంతా పరిపాలన చేస్తా ఉంది. ఈ పుస్తకం చెప్పిన ప్రకారం. ఈ పుస్తకంలో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదమ్మా, ఒకడు పెద్దోడు ఒకడు పేదోడు కాదమ్మా, ఒకడు రెడ్డి ఒకడు మాదిగ కాదమ్మా. దేశంలో ప్రతి ఒక్కడు సమానమే, సంపద, రాజ్యం, భూమి అందరిది అని చెప్తుందమ్మా ఈ పుస్తకం. నేను ఈ పుస్తకం తీసుకొని వచ్చానమ్మా ఇక్కడికి. ఈ గ్రామంలో ఒక పెద్ద మనిషి రాజ్యం నాదే, భూమి నాదే, సంపద నాదే, నా ఒక్కడిదే ఈ ఊరు రాజ్యం, నా ఒక్కడిదే ఈ భూమి, నా ఒక్కడిదే ఈ సంపద అని ఒక జనార్దన్ రెడ్డి అంటుంటే మా గ్రామం అంతా రాజ్యాంగం తీసుకొని ఇలా పోరాటానికి బయలుదేరిందమ్మా. మేము రాజ్యాంగం పక్షాన, నువ్వెవరి పక్షాన? నిజాం నవాబ్ పక్షాన, దొరల పక్షాన, నువ్వు ఎవడు పక్షానో ఆ జనార్దన్ రెడ్డిని ఈ రాజ్యాంగం అడగడానికి ఈ గ్రామం మొత్తం ఏకం చేసి కూర్చోబెట్టినందుకు సర్పంచ్కి, పెద్ద మనుషులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అమ్మా ఈ రాజ్యాంగం వచ్చినాక నిజాం నవాబుని ఎల్లగొట్టిందమ్మా ఈ పుస్తకం, భూస్వాములు ఎల్లగొట్టిందమ్మా ఈ పుస్తకం, రాజులు ఎల్లగొట్టిందమ్మా ఈ పుస్తకం, వేల ఎకరాల భూస్వాములందరినీ ఎల్లగొట్టింది ఈ పుస్తకం, నిజాం నవాబును కూడా ఎల్లగొట్టిందమ్మా ఈ పుస్తకం. ప్రతి రాజ్యంలో ఉన్నటువంటి దొరలని ఎల్లగొడితే వనపర్తి సంస్థానం, కొల్లాపూర్ సంస్థానం, మొత్తం సంస్థానాలని 560 మంది రాజ సంస్థానాలను ఎల్లగొట్టి ఈ రాజ్యం పేద ప్రజలదని మనందరి చేతికి ఓటు హక్కిచ్చి మీరే రాజ్యం తెచ్చుకోండి అని చెప్పిందమ్మా ఈ పుస్తకం. చివరికి ఈ పుస్తకం ఏం చేసిందో తెలుసా అమ్మా? జనార్దన్ రెడ్డి లాంటి భూస్వామ్య రాజ్యాన్ని కూలగొట్టి నరేష్ గౌడ్ అనే ఒక గౌండ్లానికి సర్పంచ్ రాజ్యం ఇచ్చింది. ఈ పుస్తకం, ఇదే పుస్తకం అమ్మా. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం వెట్టి చాకరీ చేసిందమ్మా జనార్దన్ రెడ్డి కుటుంబానికి. 300 ఏళ్ల చరిత్ర బట్టి తీసినామమ్మా. ఈ గ్రామంలో గౌళ్ళోళ్ళు, చాకలోళ్ళు, మంగళోళ్ళు, మాదిగోళ్ళు, మాలోళ్ళు ప్రతి కులం ఆ కుటుంబానికి రక్తం కార్చింది, చెమటను కార్చి దండమైలారం భూమి పుత్రులుగా మన రక్త మాంసాలతో ఈ భూమిని పంటలు పండించినామమ్మా. మన రక్తం లేకుండా ఈ ఊర్లో పంటలు లేవు, ఈ ఊర్లో కష్టం లేకుండా ఈ ఊర్లో ధాన్యం పండించిన చరిత్ర లేదు. అలాంటి భూస్వామి కోసం ప్రతి కుటుంబం వేటి చాకి చేసి మన రక్తం ఆ కుటుంబానికి రక్త తర్పణం చేసి ఈ ఊరిని నిర్మించిండ్రమ్మా ఈ అమ్మలు, అక్కలు, అన్నారు. మన అయ్యలే ఈ ఊరిని కట్టింది, మన తాతలే ఈ ఊరిని కట్టింది, మన తాతలు, తండ్రులు అందరం కలిసి రక్తాన్ని తర్పణం చేస్తే దండుమైలారం అనే గ్రామం పుట్టిందమ్మా. ఇది తయారైంది మన వల్ల, మన రక్తం వల్లనే పంటలు పండుతున్నాయి. అలాంటి వాళ్ళు ఈ రోజు అయ్యా నువ్వు 250 ఎకరాలు ఏనాడో అమ్ముకున్నావు, నిజాం నవాబు నుంచి అందరికీ గ్రామాలకి ఆస్తులు వస్తుంటే ఆనాడున్న భూస్వాముల దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాల భూములు గ్రామాలకు వస్తుంటే ఈ గ్రామంలో మాత్రం భూస్వాముల నుంచి 1 ఎకరం భూమి మన ఊరికి రానియకుండా చేసిండమ్మా ఈ జనార్దన్ రెడ్డి. 1 ఎకరం కూడా రానియలే.
ఆ వచ్చిన 300-400 ఎకరాల భూమి తన పేరు మీద నేను మలుచుకున్నాడమ్మా కాగితాలలో. చివరికి లాస్ట్ కి 10 ఎకరాల, ఇది నిజాం టైంలో రెవెన్యూ వసూలు చేసేటువంటి ఒక అడ్డా అమ్మా. నిజాం టైం నుంచి, ఆ టైం నుంచి రెవెన్యూ వసూలు చేసేటువంటి ఒక అడ్డా. అంటే ఇది ఎవరికి చెందాలమ్మా? నిజాం పోయినాక, భూస్వాములు పోయినాక భూమి ఎవరికి చెందాలమ్మా? ఈ ఊరికి రావాలి. ఈ ఊరికి రావాల్సిన 4.5 ఎకరాల భూమి, ఇంకో 4.5 ఎకరాల భూమి, ఈ 10 ఎకరాల భూమి గ్రామానికి వస్తే ఏం జరిగిందో తెలుసా అమ్మా? 700 మందికి 70 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు వస్తాయమ్మా. లెక్క తీసినామమ్మా. 700 మందికి మనిషికి 70 గజాలు, 500 మందికి అయితే 100 గజాలు, 600-700 మందికి ఇళ్ల స్థలాలు వస్తాయమ్మా. కానీ ఆ భూమి ఈ గ్రామానికి రాకుండా కుట్రలు జరుగుతున్నాయమ్మా. అందుకనే ఈ మొత్తం విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత ఒకటే నిర్ణయం తీసుకున్నామమ్మా. జ్ఞానంతో తెలివితో పోరాడాలమ్మా, ఆవేశంతో పోవద్దు, ఆవేశంతో పోవద్దు. కాబట్టి ఈ భూమి మనకు చెందాలంటే 30 రోజులైనా 40 రోజులైనా 1 సంవత్సరమైనా మనం పోరాడాల్సిందే అమ్మా. ఎందుకు? ఇది మన ఆత్మగౌరవం, మన బిడ్డలకిచ్చే ఆస్తి, మన వారసత్వంగా మన చాకిరి అక్కడ ఉన్నదమ్మా. భూస్వామి దగ్గర మన చాకిరి ఉంది, మన శ్రమ ఉంది ఆ భూస్వామి దగ్గర. మన తాతల దగ్గర నుంచి రక్తాన్ని తర్పించినమమ్మా భూస్వామి. అలాంటి భూస్వామి దగ్గర ఉన్న భూమి మళ్ళీ మన బిడ్డలకి ఇవ్వడమే మన ఆత్మగౌరవం. ఈ గ్రామస్తుల ఆత్మగౌరవంగా నినాదించి పోరాడాలమ్మా. మనం అందరం కంకణం కట్టుకోవాలి, చేతికి కంకణం కట్టియండి. రేపో ఎల్లుండో ఏంది ఆ కంకణం? ఆ భూమి గ్రామానికి 10 ఎకరాల భూమి దండుమైలారం గ్రామానికి వచ్చేంత వరకు ఎంత కాలమైనా యుద్ధం చేస్తామని పోరాడాలమ్మా ఈ గ్రామస్తులమ్మా. ఈ గ్రామంలో విజయవంతం అయితే ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. నేను అంటున్నామ్మా, మన బ్రతుకో మన జీవితం కొంత బువ్వ తినటం, టీవీ చూడటం, కూలినాలి పని చేసుకోవడం, 500-600 తెచ్చుకోవడం, ఇది ఆ జీవితం. కాయాల కష్టాలు, దుఃఖాలు, బాధలు, ఫోన్లు చూసుకోవడం అయిపోయిందమ్మా జీవితం. కానీ పోరాటం చేసి ఈ రాజ్యం మీద యుద్ధం చేసి మన బిడ్డలకి ఈ రాజ్యంలో సంపదలో ఆస్తి ఇవ్వడమే నీ బిడ్డలకి ఇచ్చే వారసత్వ ఆస్తి అమ్మా. అది నువ్వు పోరాడాల్సింది. మరి ఆ పోరాటం లేకుండా జీవితాన్ని ఎట్లా ముగిస్తే ఎట్లా తల్లి? నేను అడుగుతున్నామ్మా, నీ బిడ్డల కోసం ఏం చేసినావు? ఆనాడు జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ వాళ్ళందరూ యుద్ధం చేయబట్టి ఇవాళ రాజ్యాంగం వచ్చి మన బిడ్డలు స్కూల్కి పోతారు. అంతకుముందు చదువు మీద హక్కు లేదమ్మా, అంతకుముందు మన చేతికి ఓటు హక్కు లేదమ్మా, అంతకుముందు ఊళ్ళోకి వచ్చి ధైర్యంగా మాట్లాడే హక్కు లేదమ్మా. కానీ రాజ్యాంగం వచ్చాక భూస్వాములు కూలిపోయారమ్మా. మరి ఎందుకు పోరాడిందమ్మా వీళ్ళంతా? ఒక ముదిరాజు కులంలో పుట్టిన జ్యోతిరావు ఫూలే, ఒక దళితుడైనటువంటి అంబేద్కర్లు, వాళ్ళిద్దరూ యుద్ధం చేయబట్టి ఈ పుస్తకం వచ్చి ప్రతి ఇంట్లో చదువుకుంటారు. ప్రతి ఇంట్లో ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చింది, అందరికి ఓటు హక్కు వచ్చింది. ఈరోజు సమాజంలో నువ్వు కూడా ఒక మనిషి అని గుర్తొచ్చిందమ్మా, గుర్తింపు ఈ పుస్తకం. మరి వీళ్ళు పోరాడకపోతే మన బ్రతుకులు ఎక్కడుండేయమ్మా? ఈ పోరాటం జరగకపోతే ఎక్కడుండేవి? అందుకనే నేనేమంటున్నానంటే తల్లి, ఈ 10 ఎకరాల భూమి ఎవరి కోసం? మీకోసమే. రేపు 30 ఏళ్ల తర్వాత మీ బిడ్డలు చెప్పుకుంటారన్నమాట, ఆనాడు మా అయ్య మా అమ్మ ఈ గ్రామంలో యుద్ధం చేయబట్టి ఇవాళ 100 గజాల స్థలంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నామని నీ మనవళ్ళు కూతుర్లు కొడుకులు చెప్పుకోవాలి. అది చాలదమ్మా నీకు? ఆ చరిత్ర చాలదా? అవి ఆ తల్లిని చూపించుకుంటా, అమ్మ మా అమ్మే 30 ఏళ్ల క్రితం పోరాడింది, రోడ్డు మీదకి వచ్చింది, దండుమైలారం గ్రామంలో 30 రోజులైనా కూర్చొని ఇవాళ నేను ఉంటున్నటువంటి ఇంటి స్థలం 100 గజాలు నా తల్లి పోరాడితే ఇచ్చింది ప్రభుత్వం, లేకపోతే ఫలానా పోరాటం వల్ల వచ్చిందని చెప్పుకుంటే అది చాలదమ్మా మనిషి? అది కదా జీవితానికి అర్థం. జీవితానికి అర్థం ఏంటమ్మా? జీవితానికి అర్థం మనం పోరాటం చేసి మన ప్రజలకి, మన కుటుంబానికి ఏదో ఒకటి ఇవ్వడమే జీవితానికి అర్థం. దానికోసం నేనేమన్నానంటే, సర్పంచ్ చాలా ముక్కుసూటి మనిషి, అర్థమైపోయింది మనిషి. అలాంటి ముక్కుసూటి మనిషి జ్ఞానంతో ఇంకా మేధస్సుతో పనిచేయాలని, అలాంటి ఆవేశం ఉన్న మనిషికి ఎలాంటి నష్టం జరగొద్దు అని ప్రతిరోజు అనుకుంటున్నాం మా సర్పంచ్ కోసం. ఎందుకంటే అమ్మా, యథార్థవాది లోక విరోధి. ఆవేశం ఉన్న వాడి మీద సమాజంలో ఏటో ఒక వైపు నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే తల్లి, ఇగో వీళ్ళ మనిషి వచ్చిండు, భూమి ఒక పక్కన భూస్వామి గురించి చెప్తున్నాడు, కథ మొత్తం చెప్తున్నాడు. ఈ బిడ్డకి ఏమి అన్యాయం జరగద్దు, ఎలాంటి నష్టం జరగద్దు. కాబట్టి సర్పంచ్ పక్షాన నా ఉద్యమాన్ని ఒక రక్షణ కవచంగా మలుస్తున్నాం మా సర్పంచ్. సర్పంచ్గా కాదమ్మా, సర్పంచ్ తో పోరాడేటువంటి గ్రామంలో ఉన్నటువంటి అందరి కోసం, ఈ గ్రామ ప్రజల కోసం మన పెద్ద ఉద్యమాన్ని, ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని, లక్షల మందితో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఉద్యమాన్ని దండుమైలారంలో ఆ 10 ఎకరాలు మీకు వచ్చేంత వరకు ఈ యుద్ధం ఆపనని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను.
రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం. ఇదే మా ఆయుధం అమ్మ, ఈ పుస్తకమే ఆయుధం అమ్మ. మనం బ్రతికేది, మనం జీవించేది, మన బిడ్డల భవిష్యత్తు, మన ఉద్యోగాలు, ఈ రాజ్యం, సంపద, భూమి ఇవన్నీ పంచమని చెబుతుందమ్మా ఈ పుస్తకం. మామూలు ఇగో అందుకనే ఈ పుస్తకాన్ని పట్టుకొని మీ ఊరు రావడం జరిగింది తల్లి. అందుకని నేనేమంటున్నానంటే దండుమాలారం గ్రామస్తులారా నేను ఒకటే కోరుతున్నా, కోడి కోసుకుంటాం కానీ కోడి సింహం అయితే కోసుకోవడం లేదమ్మా భూమి. మనం ఇవాళ బాయిలర్ కోడిలాగా బతుకుతున్నాం అమ్మా దండుమాలారం వాళ్ళు. కుదరపోయిన తీసుకుపోవాలా అమ్మా జాగ్రత్త. ఏం లేదు అక్కడ ఏం లేదు, మీరంతా అడిగి చూడాలి. అమ్మా ఈ గ్రామాల్లో ఒక మనిషి పోండాయా, నువ్వు అక్కడికి పో, పోలీసులు పో. సరే సరే అమ్మా, ఈ గ్రామంలో జనార్దన్ రెడ్డి అని ఒక భూస్వామి ఒక వారసత్వంగా వచ్చిండమ్మా. పెద్ద మనిషి అన్నాడు. ఏ మనిషికి మనం వ్యతిరేకం కాదు తల్లి, ఏ మనిషికి మనం వ్యతిరేకం కాదు. మన మనస్తత్వం అలాంటిది కాదు. శత్రువుకి దెబ్బ తగిలినా మన గుండె కరిగే మనుషులం మనం. అలాంటి మనిషి గురించి నాకు ఈ గ్రామం నుంచి 5-6 ఫోన్లు వచ్చినాయి అమ్మ. మొన్న నేను పోరాటానికి ఈ గ్రామానికి వచ్చినామ్మా, ముందే సర్పంచ్ ముందే చెప్తాను. నేను వచ్చినప్పుడు నాకు 10 ఫోన్లు వచ్చినాయమ్మా ఈ గ్రామం నుంచి. సార్ జనార్దన్ రెడ్డి చాలా మంచివాడు సార్ అన్న. నేనేమన్నాను నా చెడ్డోడు, నేనేమనలేదు కదా సార్. ఆయన భూమి ఆయనదే సార్ అని చిన్న మూడుగుతున్నాడు ఆయన. ఆయనదేనా అన్న. నేను 2 రోజులు బాటసింగారం ఆఫీసులోనే ఉంటా. అంటే ఎంత దూరం నాకు ఈడికి? 10 కిలోమీటర్లు. 2 రోజులు నేను బాటసింగారం ఆఫీసులోనే ఉంటా. అది జనార్దన్ రెడ్డి భూమి అని ఆ కాగితాలు తీసుకొని రా అంటే ఇప్పటివరకు ఎవరు రాలేదమ్మా. నేను 2 రోజులు ఉంటా అక్కడ. నేను ఎటుపోవచ్చునా అక్కడ ఉంటున్నామ్మా 2 రోజులు. ఈ 2 రోజులలో అది జనార్దన్ రెడ్డి కాగితాలే అని ఆ కాగితాలు తీసుకొని నా దగ్గరికి రండి. రాలేదమ్మా. ఈ మొత్తం మొన్నటి పోరాటం ఈ రోజు మొన్నటి ఇక్కడ అసలు ఈ స్థలం చూడటానికి మొన్న వచ్చినాం తల్లి. ఆ రోజు మీరు అందరూ వచ్చిరో లేదో నాకు తెలియదు. ఆడికి వచ్చినాం అమ్మా. ఆడికి వచ్చిన తర్వాత నేను ఒకటే డిమాండ్ పెట్టినమ్మా. నేను ఎందుకు వచ్చినా అంటే సర్పంచ్ చెప్పిండు నాకు అన్ని విషయాలు, కాగితాలు చూపించిండు. కాగితాలు చూపించి ఆయన చెప్పగానే ఆయన మాట ఎందుకు నమ్మాలా? నేను ఈ ఊరు రావాలనుకున్నాము. ఊరు వచ్చి ఆ గడి ముందు నిలబడి నేను పోలీసులకు ఒకటే చెప్పిన, ఆ స్థలాన్ని లోపలికి పోయి చూడాలి అన్న. నేను చూడకపోతే ఎట్లా? నేను ఒక ఉద్యమానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక పార్టీకి అధ్యక్షుడిని, నా పక్కన గ్రామ అధ్యక్షుడు ఉన్నాడు. గ్రామ సర్పంచ్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ నరేష్ గౌడ్ పర్మిషన్ లేకుండా ఊళ్ళకి రావద్దమ్మా. అది సర్పంచ్ అంటే. నువ్వు రావద్దు అంటే రాకూడదు. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు అమ్మా, ఫోన్లు పెట్టిన ఆయన ఈ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టాలన్నా నరేష్ గౌడ్ సంతకం ఉండాలమ్మా. అంత పవర్ఫుల్. ఈయన రాకూడదటమ్మా లోపలికి. పాపం పోలీసులు ఏముందమ్మా, వాళ్ళు మన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. నేను కూడా ఈ పోలీసు అన్నదమ్ములకు ఏం చెప్పినంటే, పైవాడికి చెప్పి ఎవడైతే ఉన్నాడో పైన నీ అధికారి, నేను ఈ గడి లోపలికి పోయి 1/2 గంట సేపు ఆ 4.5 ఎకరాల భూమి మొత్తం నేను కలియ తిరగాలి. ఆ భూమి ఎట్లా ఉందో నేను చూడాలి. లోపలికి పోయి నన్ను లోపలికి పోనిస్తారా లేదా అంటే 3 గంటలు కూర్చోబెట్టిండ్రమ్మా. పైన పోలీస్ అధికారులు ఏం మాట్లాడుకున్నారో ఏమమ్మా. 3 గంటల తర్వాత పైన పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడుతుండ్రమ్మా. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ జనార్దన్ రెడ్డి ఫోన్ చేస్తున్నాడు, గడిలోకి పంపించద్దు విశారదన్ని, నరేష్ గౌడ్ని ఎవరిని లోపలికి పంపొద్దు అని అంటాడు. నేను ఒకటే అంటున్నా, నిజంగా నీ భూమి అయితే అది నీకెందుకు భయం? లోపలికి నువ్వు ఎందుకు పోవద్దు? ఒకటే ప్రశ్న. నీ భూమి అయితే మన భూమిలోకి రానివమ్మ, పట్ట బాజాబ్తో ఈ కాగితాలు నాయి, ఈ భూమి నాది, వచ్చి చూసుకోపోతాంటావు నా భూమిలో. మరి ఆయన ఎందుకు రానియట్లే? నీ భూమిలోకి నువ్వు రానియట్లేదంటే నీ భూమి అది నీది కాదు అని తేలిపోయింది. ఒక్క మాటతో, ఒక్కటే మాట అమ్మ. నువ్వు గడి కట్టుకొని అర్థం ఏంటి? ఆ భూమి నీదైతే రాణిస్తావు, నీది కాదు కాబట్టే భయంగా తాళం వేసుకుని కూర్చున్నావు. పై అధికారులందరికీ చెప్పినావు లోపలికి నన్ను రానియొద్దని. పై అధికారులందరికీ చెప్పినావు లోపలికి రానియొద్దని. కానీ 3 గంటల తర్వాత పైన ఎస్పీతో మాట్లాడినరాట, పైన పోలీస్ అధికారులతో మాట్లాడినరాట. మాట్లాడిన తర్వాత నిర్ణయించుకున్నారమ్మా. అప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే, లోపలికి కానీ మమ్మల్ని పోనీయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందితో ధర్నాలు చేపిస్తా, ఈ ఊరికి పిలిపించుకొచ్చని చెప్పి. 1/2 గంట తర్వాత 15-20 మందిని
గేటు తీసి లోపలికి పంపినామా, భూమి మొత్తం చూసుకొని వచ్చినాం. బయటకు వచ్చి చెప్పినామా అందరికి 100% ఈ భూమి గ్రామానిదే, ఈ గ్రామానిదే ఈ భూమి. కాబట్టి మళ్ళా రెండోసారి వచ్చిర్రు మా ఆఫీస్కి మన గ్రామస్తులందరూ, పెద్ద మనుషులందరూ వచ్చి ఎట్లా పోరాడాలి అన్నారు. ఎట్లా పోరాడాలంటే ఒకేసారి అరిసి మొత్తుకొని అరే ఇరే అని అంటే కాదమ్మాయి. ఇది ఈ గ్రామంలో దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్నా 1600 గడప అంటే 1600 దండు అంటే సైన్యం. రాజులకు ఉపయోగపడిరు కానీ మీరు సింగభూపాలు రాచకొండ దొరల దగ్గర నుంచి మీ జీవితం అంతా ఆ రాజుకి ఈ రోజుకి యుద్ధం చేయాలి, చచ్చిపోవాలి. ఆ రాజుకి కొంతమంది ఈ ఊరోళ్ళు, ఈ రాజుకి కొంతమంది ఈ ఊరోళ్ళు. కానీ ఏనాడు మీకోసం మీరు యుద్ధం చేయలేదమ్మా. మీ గ్రామస్తులు రాజులకి దొరలకు ఉపయోగపడ్డారు కానీ మీకోసం మీరు ఎప్పుడు యుద్ధం చేయలేదమ్మా. నేను ఒకటే చెప్పాను, దండుమాలయరం గ్రామంలో మొట్టమొదటిసారిగా పేదవాళ్ళు గ్రామస్తులు మీకోసం మీరు మొదటిసారిగా యుద్ధం చేయండి. మీరే నిరాహార దీక్ష కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ కాగితాలు కలెక్టర్ వచ్చి ఈ 10 ఎకరాల గ్రామకంఠం భూమి ఇది అని గ్రామ పంచాయతీ సర్పంచ్కి కాగితాలు కలెక్టర్ ఇచ్చేంత వరకు మీరు రోజు ఒక 10 మంది దీక్షలో కూర్చోండి అని సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. ఎందుకు? ఎవరు పోరాడాలమ్మా? మీ తరఫున ఎవరు పోరాడాలి? దేశంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఆడ జరగండి, సిగ్నల్ రావట్లే ఫోన్ మైక్. నేను అంటున్నామ్మా, మన కోసం మనం పోరాడతా? ఎందుకు చేద్దామా? పొద్దున్న లేగానే పనికి పోతారు, పని ఉన్న రోజు పనికి పోతారు, పని లేకపోతే ఇంట్లో కూర్చుంటారు, టీవీ చూస్తారు, ఏదో భోజనాలు అంటారు, మాట అంటారు, ఫోన్ అంటారు, సెల్ ఫోన్ అంటారు, చుట్టాలంటారు. బాగానే వస్తుంది. అక్కడ మీరు అడ్డం ఉన్నారు, అది పోతే అది. అందుకని నేనేమంటాను అంటే మీరంతా పోరాటం చేయాలి. దేనికోసం పోరాటం చేయాలి? ఆ భూమి కోసం పోరాటం చేయాలి. రేపు భూమి వచ్చినాక ఏం చేయాలి? రాష్ట్రంలో మా బిడ్డలకి చదువు కావాలి, రాష్ట్రంలో మాకు ఉచిత వైద్యం కావాలి, అమెరికా లాంటి హాస్పిటల్ మా ఊరికి కావాలి, అమెరికా లాంటి స్కూల్ మా ఊరికి కావాలి, మా చేతికి పని కావాలి, మేమందరం చేసుకోవడానికి భూమి కావాలి. దానికోసం యుద్ధం చేయాలి మీ గ్రామస్తులంతా. ఇది పోరాటం. ఎందుకు చేయకూడదమ్మా? వారానికి ఒక రోజు పోరాటం ఎందుకు చేయకూడదు? దావతులు, చుట్టాలు, ఫంక్షన్లు, టీవీలు, ఇళ్లలా ఇది తప్ప ఇంకొక పోరాటం చేయరామ్మా. నాలాంటి ఒక్కడు, సర్పంచ్ లాంటి ఒక్కడు, 10 మంది ఎందుకు చేయాలి? అందరం పోరాడితే రాష్ట్రంలో అధికారం మన చేతికి వస్తుంది, పేదోడు ముఖ్యమంత్రి అవుతాడు, రాష్ట్రాన్ని రాజ్యంగా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు, ప్రతి ఇంటిలో గొప్పగా జీవితం జీవించు. దవాఖానకి కోట్ల రూపాయలు పోతాను, ఖర్చు పెడతాను. తాగి కష్టం చేసి వచ్చి వైన్ షాపులకి పైసలు పోగొట్టుకుంటాను. గవర్నమెంట్ చదువు చెప్పేది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇయ్యదు, గవర్నమెంట్ ఏమి చేయకపోతే మనం బతికేది ఎట్లమ్మా? అందుకనే నేనేమంటానంటే ఆ భూమి గ్రామానికి సంపాదిస్తే మనకి పోరాడే శక్తి వచ్చింది అని అర్థం. ఆ శక్తి వస్తే ఆ శక్తితో భవిష్యత్తులో ఇంకెన్నో సమస్యల కోసం మన గ్రామం పోరాడాలి. అంత పోరాటం మన మీద ఉంది. కాబట్టి ఈ దీక్షలకు కూర్చోండి అని చెప్పి, దీక్షలకు కూర్చుంటే ఎన్ని రోజులు పడుతుంది? 30 రోజులు పట్టని. ఎన్ని కులాలు ఉన్నాయి మన ఊళ్ళో? సాకలోళ్ళు, మంగళోళ్ళు, గొల్లోళ్ళు, ముదిరాజులు, బంటోళ్ళు, బెస్తోళ్ళు, మాలలు, మాదిగలు. రోజు ఒక కులం కూర్చోండి, రోజు 10 మంది కూర్చోండి, చదువుకున్న వాళ్ళు, యువకులు అందరు కలిసి రోజు ఇలా ముచ్చట్లు పెట్టుకోండి. ఈ దీక్షా శిబిరం అనేది నడిపేయండి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు రోజు 15 మంది దీక్షలో కూర్చుంటామని కంకణం కట్టుకోండి. ఈ రోజు నుంచే కుర్మా అన్ని కులాలు, గ్రామంలో ఉన్న అన్ని కులాలు, పేద చిన్న మధ్యతరగతి పెద్ద చిన్న అన్ని కులాలు కూర్చోవాలి. రోజు 15 మంది. 15 మంది అయిపోయింది కానీ నువ్వు అందరూ చెప్పినాను. రోజు 15 మంది కూర్చోండి, రోజు 15 మంది కూర్చొని ఈ దీక్ష నడిపేయండి. ఒకరోజు కంకణం కట్టుకోండి, ఒకరోజు ధర్నా చేయండి, ఒకరోజు ఇబ్రహీంపట్నంలో ధర్నా చేద్దాం, ఒకరోజు కొంగరకాలని కలెక్టర్ దగ్గరికి పోదాం. మధ్యలో అవి చేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం చేద్దామమ్మా. ఈ కార్యక్రమం చేస్తూ కలెక్టర్ గారితోటి, ఎంఆర్ఓ తోటి కంటిన్యూ పోరాట కాగితాలు ఇచ్చుకుంటూ, అవసరమైతే రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ కూడా ఇస్తూ ఈ 10 ఎకరాల భూమి గ్రామకంఠం భూమి గ్రామానికే చెందే కలెక్టర్ నుంచి మా చేతికి కాగితం కావాలని ఆడ రాయడం జరిగిందమ్మా బ్యానర్ మీద. ఓ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, ఈ గ్రామకంఠం భూమిని మా చేతికి అందించండి, ఈ గ్రామానికి అందించండి, అప్పటిదాకా నిరాహార దీక్షలు చేస్తామని ఆ బ్యానర్ కట్టుకొని కూర్చుంటామమ్మా. ఇంకొక 15 నిమిషాల్లో ఈ గ్రామంలో ఎవరైతే దీక్షా పరులు ఉన్నారో, ఎవరైతే దీక్ష చేయాలనుకుంటారో ఇలా పేర్లు ఇచ్చినాయి. రేపు 15 పేర్లు ఇవ్వండి. అందులో మహిళలు ఉండాలి, యువకులు ఉండాలి, చదువుకున్న వాళ్ళు అందరు కలిసి చేయాలి. రోజు పొద్దున వచ్చి కూర్చోండి, సాయంత్రం 6 గంటలకి దీక్షని విరమించండి.
మళ్ళీ రేపు 15 మంది ఏ పేర్లు ఇస్తారో రాయండి. ఇట్లా పోరాడితే అమ్మా గ్రామంలో మనకి రేపు ఇంటి స్థలాలకి దేనికైనా అది ఉపయోగపడుతుంది కదమ్మా గ్రామ కంఠం భూమి. అట్లా మనందరం కలిసి ఇళ్ల స్థలాలకి గ్రామ కంఠం భూమిని ఈ ఊరికి తెచ్చుకుందాం. ఈ ఊరికి తెచ్చుకొని ఆ గ్రామ కంఠం భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చుకుందాం. అలాంటి పోరాటంలో ఈ గ్రామం అంతా పాల్గొనడానికి ఈ రోజు ఈ దీక్షా శిబిరాన్ని ప్రారంభించడానికి నేను వచ్చానమ్మా. అంటే అందరికి మెడల దండలేసి పూల దండలేసి రోజు దండలేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు పువ్వు బంద్ చేసి సాయంత్రం దాకా కూర్చోవాలి కాబట్టి వాళ్ళు సాయంత్రం 6 దాకా ఉంటారు. 6 దాకా ఉండాలంటే మనం వాళ్ళకి మెడల దండేయాలి. దండేసి అయ్యా కూర్చోండి అని వాళ్ళని కూర్చోరు. అయ్యప్ప మాలలకి ఎట్లయితే వేసి పంపుతున్నారో అట్లా కూర్చోబెట్టండి వీళ్ళని. కూర్చోబెట్టి ఇది కూడా దేవుడి కార్యం, ప్రతి మంచి కార్యం దేవుడి కార్యం కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి నిమ్మరసమో మంచినీళ్ళు కూల్ డ్రింకో లేకపోతే ఏదైనా ఒక కూల్ డ్రింక్ ఇచ్చి మళ్ళీ 6 గంటలకు లేపండి. మళ్ళీ రేపు పొద్దున 10 గంటలకు 9 నుంచి 10 మధ్యలో కూర్చోండి. మధ్యలో ఒకసారి వస్తా, చివరిలో ఒకసారి వస్తా. మొత్తానికి నా కార్యకర్తల్ని కంటిన్యూగా పంపిస్తామ్మా. కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ 10 ఎకరాలు, ఈ 4.5 ఎకరాలు బయట ఉన్నది, ఆ 8-10 ఎకరాలు ఇది గ్రామ కంఠం భూమే, ఇది గ్రామానికి సంబంధించిన భూమి అని జిల్లా పంచాయతీ అధికారి కలెక్టర్ వచ్చి ఆ కాగితాలు మన చేతికి ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదమ్మా. ఇది అన్ని చోట్ల ఇంతే పోరాడుతున్నాం అమ్మా. మనం పోయాము అని అంటే నిజాయితీగా మన ఇంట్లో సమస్యలు అయితే ఎట్లా కొట్లాడతామో సమాజంలో సమస్య కూడా అంతే కొట్లాడతాం. ఇది నా ఆలోచన. సమాజానికి ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా నాకు తెలియదమ్మా. అది నాకు అట్లాంటివి తెలియదు. ఒక పని మొదలు పెట్టినామంటే ఒక నిజాయితీ అందులో ఉన్నదంటే, అది పేదోడికి చెందేదేనంటే, అది న్యాయం ధర్మం ఉందంటే మనం ఎటు పోయినా ఏమైపోయినా పర్వాలేదు, కానీ అది సాధించి తీరాల్సిందే. అదే మనిషి యొక్క లక్ష్యం. అందుకని మన చాకిరి, మన చెమట, మన రక్తం ఈ గడి గురించి అమ్మా ఎవరు చెప్తున్నారు. తల్లులట గర్భవతి అదే పిల్ల తల్లులు పాలియడానికి కూడా పంపపోయేదట అమ్మా. ఒక 70 ఏళ్ల క్రితం పాలియడానికి కూడా పంపలేదట. ఎందుకు? అయ్యా పాలిచ్చి వస్తాయి ఆ పిల్లగాళ్ళకి. లేదు ఇందులో చాకిరి చేయాల్సిందే అని జనార్దన్ రెడ్డి వాళ్ళకి పైన ఉన్నట్టు వాళ్ళు ఇక్కడే కాదమ్మా, ప్రతి గ్రామంలో భూస్వాముల ఇళ్లలో ప్రతి కులం పెట్టి రెక్కలు తీసుకుపోయి కుదవ పెట్టామమ్మా. పొద్దున 3 గంటలకు పోయి రాత్రి దాకా చాకిరి చేసి ప్రతి కులం నుంచి పోయి వెట్టి చాకిరి చేసినామమ్మా. ఆనాడు భూములు లేవు, ఆస్తులు లేవు, చదువులు లేవు, హక్కులు లేవు, ఓటక్కు లేదు, ఏమీ లేదు. కూలినాలి చేయాలి, రెక్కలు బుక్కలై తిండి గింజలు పండకపోతే రేగడి మట్టిలో సల్లబోసుకొని తిన్న జాతులం. అలాంటి వాళ్ళం ఈ రోజు మళ్ళీ పోరాడి ఈ భూమిని సంపాదించడానికి, ఈ దీక్షని ప్రారంభించడానికి మీ ఊరు రావడం జరిగిందమ్మా. అందుకని ఆ కాగితాలని మనకి కలెక్టర్ ఈ గ్రామానికి ఆ భూమి ఇచ్చేంత వరకు చూడండి అమ్మ, ఒక న్యాయమైన భూమిని, గ్రామానికి చెందాల్సిన భూమి, ఈ గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమి కోసం ఇంత పోరాటం చేయాల్సి వస్తుందమ్మా. ఈ దేశమా, ఇది రాష్ట్రమా? ఏమనుకోవాలమ్మా ఇది? ఏంటి ఈ శక్తులు? ఒక 84 ఏళ్ల పెద్ద మనిషి ఆ భూమి మొత్తాన్ని గ్రామానికి ఇచ్చి నువ్వు చరిత్రలో నిలబడంటాను జనార్దన్ రెడ్డికి ఇక్కడ నుంచి సూచిస్తున్నా. చరిత్రలో నిలబడి ఆ భూమి ఇచ్చేసి చరిత్ర హీనుడు ఎందుకు అవుతున్నాడు? చరిత్ర హీనుడుగా ఉంటావా సమాజం? ఆ భూమి ఇచ్చేసి గ్రామానికి ఒక మంచి పేరు సంపాదించాలని కోరుతున్నా. ఈ సందర్భంగా ఈ పోరాటం ఆగది. ఈ దీక్షలో ప్రతి ఒక్క కులస్తులు, ప్రతి ఒక్కరు గడప గడపకు ఒక మనిషి పేరు రాయించుకోవడానికి పోటీలు పడండి. ఇది మొత్తం ఆర్గనైజ్ చేయడానికి ఈ వేదిక ఒక కమిటీ అయ్యండి. ఈ వేదికకు ఒక 15 మంది కమిటీ, 20 మంది కమిటీ. ఈ కమిటీ పని ఈ వేదికని పొద్దున్న నుంచి రాత్రి దాకా కాపాడుకోవాలి. అందరి దీక్షా పరువులను సమీకరించి కూర్చోబెట్టాలి. ఇక్కడ మైక్ ఉంటది, రోజు 10 మంది మాట్లాడుతూనే ఉండాలి, ఉపన్యాసాలు చెప్తూనే ఉండాలి. రోజు సాయంత్రం దాకా మాట్లాడి మాటలు చైతన్యానికి సంబంధించిన విషయాలు రోజు మీ ఇంట్లో ఒక్క కుటుంబం నుంచి ఒక్కసారి దీక్ష కాడికి వచ్చిపోవాలమ్మా. దీక్ష కాడికి రాకపోతే ఎట్లా? ఒక 15 మంది దీక్షలో కూర్చుంటే మాకు సంబంధం లేదని మీరు ఇట్టించిపోతారాము? ప్రతి ఒక్కళ్ళు వచ్చి అయ్యాట్లు నువ్వు ఏంది పరిస్థితి? ఈ శిబిరం దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ పలకరియండి, మందలియండి, మంచిగా వాళ్ళతో మంచిగా ముచ్చటి పెట్టి మాట్లాడి ధైర్యంగా ఉన్నాయా నేను ఉంది పక్కన అని అందరు రోజు ప్రతి వాళ్ళు వచ్చి వీళ్ళని పలకరించుకోవాలి, మందలిచ్చిపోవాలి. అట్లా ఈ దీక్షలో కూర్చున్న 15 మంది రోజుకు 10 నుంచి 15 మంది కూర్చోవాలి. అట్లా 30 రోజులైనా కూర్చొని ఈ భూమి కాగితాలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి ఒప్పజెప్పే విధంగా ఆ చివరి వరకు మీరంతా పోరాటం చేయాలని, ఇందులో గ్రామం అంతా భాగస్వాములు కావాలని, అమ్మలకి, అక్కలకి, పెద్దలకి, చిన్నలకి, తమ్ముళ్ళకి, అన్నులకి
అందరినీ సవినయంగా కోరుతూ ఈ పోరాటంలో పాల్గొనండి. ఈ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరి పేర్లు 10 ఎకరాలు వచ్చిన తర్వాత శిలాఫలకాల మీద పోరాడిన ప్రతి ఒక్క పేరు రాయి మీద మీ పేర్లను చెక్కిస్తామని చెప్తున్నాం. ఈ సందర్భంగా రాయి మీద ఇగో 10 ఎకరాల భూమి కోసం ఈ తల్లి పోరాడి రాయి మీద చెక్కిస్తే ఏమైందమ్మా? ఇప్పుడు రాచకొండ ఇప్పుడు మాట్లాడదాం 500 ఏళ్ళ నుంచి 500 ఏళ్ళ కూడా మీ గురించి మాట్లాడుకుంటారు. ఈ భూమిని తీసుకొచ్చింది వీళ్ళే అని. అంత పోరాడాలమ్మ. అందుకని మన జీవితంలో పోరాటం ఒక భాగం చేసుకోండి. అదే మన బిడ్డలకి ఇచ్చే ఆస్తి. ఎవరో పోరాడారు కాబట్టి ఈ సమాజం మారి మన దాకా వచ్చిందమ్మ. ఎవరు పోరాడకపోతే జంతువులాగా బీక్కు తింటారమ్మ మనుషులు. అందుకని పోరాడాన్ని మన బిడ్డలకి ఒక జీవితాన్ని ప్రసాదించాలని కోరుతూ మీరు చూస్తున్నారు క్యూఆర్ టీవీ తెలుగు. నిజమైన వార్తల కోసం మాతో ఉండండి.